హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కేదారేశ్వరిని నోమండి పౌర్ణమి. ఈరోజైతే పెసరలతోనైతే బూరెలు చేశానండి. నాటు పెసరలతో బూరెలు చేశాను. చాలా బాగా వచ్చినాయండి. మా అమ్మమ్మ గారు చెప్పిన పద్ధతిలోనైతే ఈరోజు నేను బూరెలు చేశానండి. మా అత్తగారి ఊరైతే శ్రీకాకుళం అండి. ఈ శ్రీకాకుళం పద్ధతిలో పాతకాలపు స్టైల్లో నేనైతే ఈరోజు పెసర్ల బూరెలు అయితే చేశానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే 2 hours ముందు మినపగుళ్ళని అయితే నానబెట్టుకున్నానండి. మినపగుళ్ళని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాము. ఇంకేం బియ్యం ఏమి కలపలేదండి. ఇంకేమీ కలపకూడదండి. మినపగుళ్ళలో ఓన్లీ మినపగుళ్ళని మాత్రమే రుబ్బుకోవాలి. పప్పు మాత్రం గట్టిగా రుబ్బుకోవాలి. ఇడ్లీ రుబ్బులాగా రుబ్బాలి కానీ పప్పు గట్టిగా రుబ్బుకోవాలి. ముందుగా అయితే స్టవ్ మీద తపేలా పెట్టుకున్నానండి. ఇప్పుడు పెసరని వేసుకుందాము. నేనైతే నాటు పెసరని తీసుకున్నానండి. మీకు ఏ అవైలబుల్ అయితే ఆ పెసరని తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెసరని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసలు అయితే బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పెసలకు తగ్గట్టుగా వాటర్ని వేసుకుందాం. పెసల్ని ఇప్పుడు ఉడికించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. పెసలైతే ఉడికిపోయినాయండి. చూడండి ఎలా ఉడికించుకున్నానో. అగొండి పట్టుకుంటే అలా మెత్తగా అయినట్టు ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడికించకూడదు. ఇప్పుడు పెసల్లో ఉన్న వాటర్ మొత్తం వార్చేసుకోవాలండి. వాటర్ లేకుండా పొడి పొడిగా ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు వడగట్టుకున్న పెసలను మొత్తం రోట్లోనైతే వేసుకుందామండి. ఇప్పుడు రోకల బండతో పెసల్ని దంచుకోవాలండి. అలా దంచుకోవాలి. ఒక చేత్తో దంచుతూ ఇంకో చేత్తో అలాగా ఎగేస్తూ మొత్తం పెసల్ని దంచుకోవాలండి. చూడండి పెసలు మొత్తం నలిగిపోయినాయండి. ఈ స్టైల్లో మా అమ్మగారు చేసేవారండి, పాతకాలపు స్టైల్లో. ఇప్పుడు కూడా మా అమ్మగారు ఇదే స్టైల్లో చేస్తారు. మేము కూడా ఇలాగే చేస్తామండి. ఇప్పుడు చేసిన పెసర్ల బూరెలు. పెసలు మొత్తం నలిగిపోయినాయండి. ఇప్పుడు రోట్లో నుంచి అయితే మొత్తం తీసేసుకుందాము సైడ్కి. చూడండి ఆ స్టైల్లో నలిగించుకోవాలి. ఇప్పుడు బెల్లంని పాకం పట్టుకోవాలండి. తెపాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. బెల్లం అయితే 1/2 kg మీద తక్కువ ఉంటుందండి, 1/4 kg మీద ఎక్కువ ఉంటుంది. బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లంలో చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నా చేతికి ఇమ్మని గ్లాసులు వాటర్ అడిగానండి మా మేనగోళ్ళకి. తను తెచ్చేస్తే బెల్లంలో వేసిందన్నమాట వాటరు. అందుకే మీకు చూపించలేకపోయానండి. మనం 1/4 kg పెసలు తీసుకుంటే 1/4 kg బెల్లం తీసుకోవాలండి. నేనైతే 1/2 kg దగ్గర బెల్లం తీసుకున్నానండి. ఇది పాకం పట్టుకున్న తర్వాత ఈ పాకాన్నే నేను తోపులోకి కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. పాకం అయితే వచ్చేసిందండి. చూడండి తీగ పాకం రావాలండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీ రావాలి పాకం. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పాకంలో కొంచెం తోపులో కలుపుకోవడానికి అయితే బెల్లం పాకం అయితే సైడ్కి తీసేసుకోవాలండి. ఇలా పాకాన్ని తీసుకొని తోపులో కలుపుకొని వేయడం వల్ల బూర్లు నిల్వ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బూర్లలో వేసుకోవాల్సిన పాకంలో ఒక కొబ్బరికాయని అయితే తురుముకున్నానండి. వేసుకుందాం. పాకంలో కొబ్బరికూర వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి. మనం వేసుకున్న కొబ్బరి పాకంలో బాగా ఉడికిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దంచుకున్న పెసల్లో కొబ్బరి ఉడికించుకున్న పాకం మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న పాకం మొత్తం పెసల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. వేడివేడిగా ఉంటుందండి పాకం. వేడివేడి పాకం వేయడం వల్ల మనం వేసుకున్న ఈ పెసల పూర్ణం బాగా కలుస్తుందండి. టేస్ట్గా కూడా ఉంటుంది. మొత్తం బాగా కలిపేసాను. కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. టేస్ట్ కోసం ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్, ఇలాచీ పౌడర్ బాగా కలిసేటట్టుగా మొత్తం బాగా కలిపేసుకోవాలి. మనం మొత్తం కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు సైడ్కి ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో బూరెలను అయితే చుట్టేసుకోవాలి. అలా మొత్తం బూరెలన్నీ చుట్టేసుకోవాలి. ఇందాక గ్రైండర్ వేసుకున్నాను కదండి పప్పుని, అగొండి రుబ్బు కొంచెం గట్టిగా అనిపించాలండి. ఇడ్లీ రుబ్బులా మెత్తగా ఉండాలి. రుబ్బుకునే రుబ్బు గట్టిగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆ రుబ్బులో ఒక 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి పాకాన్ని, ఆ పాకాన్ని కూడా తోపులోకి అయితే వేసేసుకుందాం. మొత్తం పాకంని మనం తోపులో వేసుకున్న గోధుమ పిండి, బెల్లం పాకం బాగా కలిసేటట్టుగా తోపును మొత్తం బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి తోపుని ఎలా కలుపుకున్నానో అలాగే కలుపుకోవాలండి. మినపరుబ్బు ఎక్కువగా ఉంచుకోవాలి. గోధుమ పిండి కొద్ది తక్కువలో వేసుకుంటే బాగా పూర్ణాలు బాగా పొంగుతాయండి. బాగా తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయన్నమాట. పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. బూరెల్ని అలా తోపులో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు బూరెలు వేసుకుందామండి. కళాయికి సరిపడేట్టుగా మొత్తం బూరెల్ని అలా వేసేసుకోవాలి. బూరెలు వేసిన వెంటనే కదిపేయకూడదండి. పూర్ణం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 minutes వేగించుకున్న తర్వాత మనం నెమ్మదిగా తిరగవేసుకోవాలి. మొత్తం బూరెలు అయితే ఎగిపోయినాయండి. అన్ని బూరెలు ఇదే కలర్ వచ్చినంత వరకు ఏం చేసుకుని తీసేసుకోవాలి సైడ్కి. కేదారేశ్వరి నోముకి నేను తయారు చేసుకున్న బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి.
మా అమ్మమ్మ గారు చెప్పినట్లు పాతకాలపు స్టైల్లో శ్రీకాకుళం పద్ధతిలో అయితే బూరెలు చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.